గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి గణేష్ గారు ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అండ్ రూపే కంపెనీ ఫౌండర్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అసలు మార్కెట్ ప్రజెంట్ కన్సాలిడేషన్లో ఉంది. అయితే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలామంది ఎంటర్ అవ్వాలనుకుంటారు, కానీ ఒక ఐడియా ఉండదు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, మ్యూచువల్ ఫండ్ పెట్టాలనుకుంటారు, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలి. మనతో మాట్లాడడానికి గణేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడు. హాయ్ సార్. నమస్తే రవి గారు. సార్, ఇప్పుడు మార్కెట్లోకి మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ చాలా ఇయర్స్ నుంచి 20 years నుంచి ఉన్నారు. అయితే చాలామంది ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే పైసలు సంపాదిస్తారు, పైసలు సంపాదిస్తుంది అని ఒకటి చెప్తారు. కానీ ప్రజెంట్ మార్కెట్ చాలా రోజులు చూస్తే అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇన్వెస్టరు లేదా కొత్తగా ఎంటర్ అయ్యే ఒక ఇన్వెస్టరు ఏం ఆలోచించాలి, ఎటు సైడ్ ఆలోచించాలి, ఏది పెడితే సేఫ్లో ఉంటుంది? మంచిది రవి గారు. ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి రవి గారు. ఒకటి, కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు. రెండోది, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నవాళ్ళు. సో మనం ఫస్ట్ పార్ట్ తీసుకుందాం, కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చేయాల్సిన అంశం అండి. అంటే మనం సంపాదిస్తున్న ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే కొంత పోర్షన్. సో సేవింగ్స్, ఎమర్జెన్సీ ఫండ్, ఇన్వెస్ట్మెంట్, ఇలా మనం చాలా కేటగిరీస్గా మనం ప్లాన్ చేసుకుంటాం. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు రకరకాల టూల్స్ ఉన్నాయి మనకి. అంటే రకరకాల ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. సో అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మార్కెట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, రకరకాలు ఉన్నాయి. అయితే ఈ పర్టికులర్గా స్టాక్ మార్కెట్లోకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేది మంచిదండి. అయితే చాలామందికి భయం ఉంటుంది, మార్కెట్ అనగానే ఇది చాలా వాలటైల్ అని, లేకపోతే డబ్బులు పోతాయని ఇలా ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఆ ప్రొడక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలండి. సో సార్, నాకు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పైన మ్యూచువల్ ఫండ్ అని నిల్లు సార్ నాలెడ్జ్. కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచించాలి, ఇక్కడ నుంచి స్టార్ట్? ఫస్ట్ అసలు ఈ ప్రోడక్ట్ కరెక్టేనా, అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది కరెక్టేనా, అసలు దీనికి ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవడం మంచిదండి. అంటే అసలు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మన ఇండియాలో 1963లో యూటీఐ వాళ్ళు స్టార్ట్ చేశారండి, విత్ కొలాబరేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్టార్ట్ అయింది. సో 83 తర్వాత ఎస్బీఐ, ఎల్ఐసిస్ ఇవన్నీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి వచ్చినాయి. 93 తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్ రావటం మొదలుపెట్టారు, ఇంకా అదర్ కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టినాయి. 2000 తర్వాత ఇంకా ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ మార్కెట్లోకి వచ్చినాయి. సో మనం తీసుకుంటే 1983 ఆ స్పాన్ వరకు మనం తీసుకుంటే 6400 కోట్లు అప్పటికే యూటీఐ ఫండ్ ఉండేదండి. సో ఇప్పుడు మనం ఇండస్ట్రీ తీసుకుంటే అంటే 6400 కోట్ల నుండి తర్వాత మనం అది పెరుగుతూ 2007-8కి వచ్చేటప్పటికి 7.5 lakhs crores వచ్చిందండి. ఈరోజు మనం 43 లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ పుల్ చేసింది మ్యూచువల్ ఫండ్స్. అంటే విచ్ ఈజ్ ఎ రగ్గడ్, అంటే అది ఖచ్చితంగా మనం పెట్టుకోవచ్చు అనేది. అంటే మనం ఒక హిస్టరీ అండి. అంటే ఇప్పుడు రీసెంట్గా మన సోషల్ మీడియా కానివ్వండి, మీడియా వల్ల కానివ్వండి, అవేర్నెస్ అందరికీ పెరిగింది. అంటే మ్యూచువల్ ఫండ్ అనడం కన్నా కూడా ఎస్ఐపి అనే వర్డ్ బాగా బజ్ వర్డ్ అయింది, అందరికీ తెలిసింది. సో అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి సార్? ఒక కామన్ మ్యాన్ చెప్పండి, సిప్ అంటే ఏంటి? అంటే ఇక్కడ ఒకటండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా అంటే పబ్లిక్ నుండి మనీ గ్యాదర్ చేసి ఒక ఫండ్ హౌస్, అంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అనేది మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు మార్కెట్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి డేటా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి గైడెన్సెస్ కానీ, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అని ఎందుకంటామంటే వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో పెడతారండి. ఇప్పుడు యాజ్ ఎ ఇండివిజువల్ గణేష్ ఉన్నాడు, నా దగ్గర సపోజ్ 10 lakhs ఉన్నాయి, నేను 10 lakhs తీసుకెళ్ళి ఒక స్టాక్లోనే పెట్టచ్చు, లేదా 2 స్టాక్స్లో పెట్టచ్చు. అది ఎప్పుడైనా రిస్క్ జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఫండ్ హౌసెస్కి వాళ్ళకి సర్టన్ నామ్స్ ఉంటాయి. అంటే మనం లార్జ్ క్యాప్స్లో పెట్టాలా, మిడ్ క్యాప్లో పెట్టాలా, స్మాల్ క్యాప్లో పెట్టాలా, మల్టీ క్యాప్సా, సెక్టోరియల్ ఫండ్సా, ఇలా వాళ్ళకు కొన్ని గైడెన్సెస్ ఉంటాయి. ఆ గైడెన్సెస్ బట్టి వాళ్ళు ఎలొకేషన్ చేస్తారు. సో దట్ ఏమవుతుందంటే రిస్క్ మిటిగేట్ అవుతుంది. రిస్క్ మిటిగేట్ అయినప్పుడు ఏంటంటే మనకి ఆ యొక్క సేఫ్టీ, క్యాపిటల్ సేఫ్టీ అనేది ఉంటుంది. క్యాపిటల్ సేఫ్టీతో పాటు మనకి స్టాండర్డ్ రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం ఎవరైనా కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు వీ రికమెండ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఎవరి అండర్లో ఉంటాయి సార్? సో ఇదంతా యాంఫీ అండర్లో ఉంటాయండి. ఇది మొత్తం కూడా యాంఫీ కంట్రోల్ చేస్తుంటుంది, విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెబీ. మొత్తం కూడా సెబీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి రెగ్యులేషన్స్ వైజ్ దేర్ ఇస్ నో ఇష్యూ. అండ్ వీ హ్యాడ్ ఏ ట్రాక్ రికార్డ్ ఆల్సో. ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది ఈరోజు. అంటే ఒక 5 yearsలో ఫండ్స్ ఎలా ఉన్నాయి, 10 yearsలో ఫండ్స్ ఎలా పెర్ఫామ్ చేసినాయి, 20 yearsలో ఫండ్స్ పెర్ఫామ్
పర్ఫామ్ ఎలా చేసినది ఈరోజు మన దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఎనీ ఇన్వెస్టర్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అండి. ఇదివరకు అది ఉండేది కదంటే ఎర్లియర్ డేస్లో ఏంటంటే ట్రాక్ రికార్డ్ తక్కువ ఉండేది. మన మార్కెట్స్ కూడా అంటే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ తీసుకుంటే హార్డ్లీ ఒక 5% ఆఫ్ పాపులేషన్ ఇంకా పార్టిసిపేషన్లో ఉంది. సో అదే మనం యూఎస్ మార్కెట్స్ తీసుకుంటే మోర్ దెన్ 120 ఇయర్స్ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. సో ఇప్పుడు మనకి కొంత అవేర్నెస్ పెరగనిండి, రిస్క్ అపటైట్ని తీసుకునే కేపబిలిటీ పబ్లిక్లో పెరగనిండి. సో పీపుల్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెట్స్ అండి. ఇదివరకు మార్కెట్స్ అంటే అదో సపరేట్ సబ్జెక్ట్ లాగా ఉండేది. ఇప్పుడు ఎవ్రీబడి వాంట్ ఇన్వెస్ట్ మరి అవేర్నెస్ పెరిగింది అంటే కొంచెం వాలటైల్ నేచర్ని అడాప్ట్ చేసుకుంటున్నారండి. ఇదివరకు సపోజ్ నేను ఈరోజు పెట్టిన అమౌంట్ ఒక 10% మైనస్ వచ్చింది, ఇదివరకు కొంచెం కంగారు పడేవాళ్ళు. ఇప్పుడు అది కొంచెం తగ్గిందండి. ఓకే, మార్కెట్స్ అనేది ఆసిలేట్ అవుతూ ఉంటాయి అనేది అది కొంత పీపుల్ అవేర్నెస్ వచ్చింది కాబట్టి తొందరగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తున్నారండి చేయడానికి. మ్యూచువల్ ఫండ్ అంటే ఏందో చెప్పారు, ఎందుకు నమ్మాలో చెప్పారు. అది సిప్ అంటే ఏంటి సార్? ఆ సిప్ ఎలాంటి వాళ్ళ కోసం? సిప్ అనేది ఏంటంటేనండి, ఇప్పుడు మనం చిన్న ఇన్వెస్టర్ ఉన్నారు అంటే సపోజ్ వాళ్ళు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా సిప్ అనేది బేసిక్ ఏంటంటే సిస్టమేటిక్ ప్లాన్ కదండి. సిస్టమేటిక్ ప్లాన్లో ఏంటంటే ఎవ్రీ మంత్ మనం ఒక సర్టెన్ అమౌంట్ సర్టెన్ పీరియడ్ మనం చేసుకుంటూ ఉండే. సో ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి, మీరు అది హౌస్ కొన్నా లేదు ఎనీ అదర్ థింగ్ మార్కెట్ అయినా ఒక గోల్ బేస్డ్ వెళ్తాం. సో గోల్ బేస్డ్ వెళ్ళాలి అంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. సో ఆ డిసిప్లిన్ ఎలా చేయాలి అంటే మంత్లీ మనం ఒక సర్టెన్ అమౌంట్ సర్టెన్ డేట్లో ఆటో డెబిట్ అవుతుంటుంది, ఆటోమేటిక్ స్టేట్మెంట్స్ కూడా అప్డేట్ అవుతుంటాయి. సో ఈ సిప్లో వెళ్తాం వల్ల ఏమవుతుందంటే పర్సన్కి అతనికి ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. రెండోది ఏంటంటే ఒక కార్పస్ క్రియేట్ అవుతుందండి, తెలియకుండానే కార్పస్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక సపోజ్ ఒక 1000 రూపాయలు చేసుకుంటున్నాడు, సంవత్సరానికి 12,000, 10 years 1,20,000, 20 years 2,40,000. అంటే తెలియకుండా ఒక కార్పస్ అక్యుములేట్ అవుతుంది కదండి. 1000 రూపీస్ అనేది అసలు నెగ్లిజిబుల్ ఈ రోజుల్లో. అంటే ఒక కాలేజ్ ఆర్ స్కూల్లో పాకెట్ మనీ ఇది. అంటే ఆ పాకెట్ మనీ కూడా మనం ఇన్వెస్ట్ చేసి మనం కొంత కార్పస్ క్రియేట్ చేయొచ్చు. సో అది సిప్లో ఉన్న అడ్వాంటేజ్. సో అది యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 1000 రూపీస్ ఆల్సో. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇంకోటి ఏంటంటే అండి, మార్కెట్స్ ఎప్పుడు కూడా వాలటైల్. ఇంకోటి ఇప్పుడు సిప్ గురించి చెప్పారు, నెలకు 1000 రూపీస్ అన్నారు. నేను బ్యాంక్లో పెట్టుకోవచ్చు సార్, ఎందుకు మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి? బ్యాంక్స్ అనేది ఒక ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్ అండి. అంటే బ్యాంక్స్ అనేది మనకు ఫిక్స్డ్గా 6.5% 7% మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి. కానీ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకుంటే అది మనకి ఏ విధంగానూ కార్పస్ క్రియేట్ చేయదండి. అంటే రూపీ డిప్రిషియేషన్తో పోల్చుకుంటే అంటే ఒక 7% 6% రూపీ డిప్రిషియేట్ అవుతుంది అనుకుంటే సో విచ్ ఈస్ గెటింగ్ ఏ ఈక్వల్. సో మన మనీ మనకే ఉంటాయి. అంటే సపోజ్ ఈరోజు మనం 9 years 8 years 8.5 years పడుతుంది బ్యాంకులో వేసి డబుల్ అవ్వడానికి. సో మళ్ళీ ఆ వాల్యూ చూసుకుంటే అప్పటికి 1 lakh 2 lakhs చూసుకుంటే ఆఫ్టర్ 9 years ద సేమ్ వాల్యూ. సో కార్పస్ ఎక్స్ట్రా క్రియేట్ చేయాలి కాబట్టి మనం దేనిలో పెడితే ఎక్స్ట్రా అమౌంట్ మనకు వస్తుంది, ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ మనకు వస్తుందని చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే 13% అనేది మనకి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ అండి అది. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. ఒకటి ఫ్లెక్సిబిలిటీ, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీ స్మాల్ అమౌంట్. 2 టెన్యూర్, అది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. 3 ఏంటంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ సెల్ వితిన్ 2 or 3 working daysలో మనకి అమౌంట్ యాడ్ అవుతుంది. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ లిక్విడిటీ. ఫైనాన్షియల్ టర్మ్లో లిక్విడిటీ అంటాం. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని సజెస్ట్ చేస్తామండి. ఇంకోటి సార్, సిప్ అన్నారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ లంసమ్. సిప్ నా దగ్గర లంసమ్ ఉంది, లంసమ్ కూడా పెట్టచ్చా? డెఫినెట్గానండి. లంసమ్ అంటే ఏది ఎక్కువ బెనిఫిట్ సార్, సిప్ ఆర్ లంసమ్? దట్ డిపెండ్స్ అపాన్ ది అంటే అలా మనం చెప్పలేమండి. అంటే అలా డైరెక్ట్గా మనం చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ సైకిల్స్, మనం పెట్టిన టైము, అలానే మనం పెట్టాలనుకున్న టైం హారిజన్, ఇవన్నీ కూడా మనకి మ్యాటర్స్ ఉంటాయండి. అంటే మీరు ఏది ఎలా పెట్టినా 12 to 13% అనేది అయితే లాంగ్ రన్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మినిమం 3 years బిలో అయితే అసలు పెట్టద్దండి. అసలు పెడదామే వేస్ట్. అది దానికన్నా బెటర్ గో ఫర్ బ్యాంక్స్. ఎందుకంటే కనీసం మన వాలటైలిటీని స్టేబుల్ అవ్వాలంటే 3 to 5 years పడుతుందండి. సో మనం ఇన్వెస్ట్మెంట్ అంటున్నామంటే డెఫినెట్గా అది 5 years అన్న ఉండాలి కదండి. సో ఈవెన్ బ్యాంకులో వేసినా మీరు ఏ బ్యాంకింగ్ వెళ్ళినా 6 years డిపాజిట్స్ 10 years డిపాజిట్స్ మనం 5 years అబోవ్ మనం వేస్తాం కదండి. సో ఎనీథింగ్ 5 years అనేది ఐడియల్ పీరియడ్ అండి. ఒక సైకిల్ రన్ అవ్వాలన్నా కూడా ఫైనాన్షియల్ సైకిల్ 5 years అనేది పడుతుంది కాబట్టి